అయ్యా వీడికి మన చేతుల్లో లేదండి, మన పశువు చేతుల్లో ఉందండి చావు పండగ పూట. అదిగో ముహూర్తం సమీపించింది, వచ్చేస్తున్నాడు. భీమరాజు రామరాజు గారి ఎద్దుతో పోట్లాడుతున్నాడు. అయ్యా నా ఎడం కన్ను మీరు ప్రకటించిన బహుమతి డబ్బు ఇవ్వండి. ఇచ్చేస్తాం. మా రోజులు బాగోకెత్తి వచ్చింది కానీ అదంతా నీ బలమని మిడిసిపడిపోకు. ఈ ఎద్దే కాదు, ముందు ముందు ఆంబోతులు లాంటి మనుషుల మేళ కూడా ఉంచుతాను. దానికి ఇదో ఉదాహరణ. ఎందుకు అతనితో మాటలు డబ్బు ఇచ్చేసేయి. ఇదిగో ఆలస్యం చేయకుండా మందులు వాడటం చాలా మంచిదైందమ్మా. ఇక ఆయనకే ప్రమాదం లేదు. మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే కబురు చేయండి. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాయనా భీమరాజు, వరాలిచ్చే దేవుళ్ళ సమయానికి మందులు తీసుకొచ్చి నా పసుపు కుంకాలు నిలబెట్టావు. నీ రుణం. చూడండి అమ్మా, మనిషికి మనిషికి మధ్యన ఉండవలసింది డబ్బులు రుణాలు కావమ్మా, ప్రేమలు అనుబంధాలు. ఆ విషయం పరాయి వాడివని నీకు తెలిసినట్టు రక్తం పంచుకు పుట్టిన వాడికి తెలియలేదు రాజు. నిజమే రాజు, తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి పట్టించుకోని ఈ రోజుల్లో ఏమీ కానీ నా కోసం ప్రాణాలకు తెగించావంటే నిజంగా ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలమయ్యా. బాబు గారు, మీరు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు. మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మీకు ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటం నా బాధ్యత కాదంటారా? ఇక మీరు ఇలాంటివే మనసులో పెట్టుకోకండి. జ్యోతి, నాన్నగారికి బత్తాయి రసం తీసుకురా. అలాగే. మీరు విశ్రాంతి తీసుకోండి బాబు గారు. మంచి కథ చెప్పవు. అవును తాతయ్య, ఈ మధ్య జ్వరం వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక మాట మాట్లాడలేదు, కథ చెప్పలేదు. చెప్పు. చూడు బాబు, తాతయ్య అసలే నీరసంగా ఉన్నారు అని విసిగించకండి. రండి పదండి. చెప్పాల్సిందే. చెప్పు తాతయ్య. రమణ, మీ తాతయ్య అన్ని పాత కథలే చెప్తారు. రండి, మీకు నేను మంచి కొత్త కథ చెప్తాను. చూసుకున్నావుగా కాగితాలు. నువ్వు నోట్లు రాసి అప్పు తెచ్చిన చోటల్లా నేను డబ్బిచ్చేసి ఆ నోట్లన్నీ నా పేరు తిరగరాయించుకున్నాను. కైలాసం ఏముందండి, శివుడు విషం అంతా కంటలో పెట్టుకున్నట్లు అప్పులన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు. ఆయన మీరు చెల్లించాలి. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం. ఒక వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు చెల్లించకపోతే నేనేం చేస్తాను? కైలాసం
మామూలు లెక్కే కదండి. కళ్ళు తాగిన కోతులేగా గంతులేస్తారు, పిచ్చెక్కిన కుక్కలా అరుస్తారు. నేను తీసుకోబోయే చర్యలు చేష్టలు ఎంత వికృతంగా ఉంటాయో చెప్పమని కాదు నేను అడిగింది. అతనేమవుతాడో చెప్పు. ఓహో ఆ లెక్క ఏముందండి, వారు వారి కుటుంబం రోడ్డు మీద వరుసలు తీరి నిలబడతారు. మీరు దయదలిచి ఏ తట్టో బుట్టో వాళ్ళ మీదకి విసిరేస్తే అవి నెత్తిన పెట్టుకుని పొలిమేరలు దాటి పోతారు. వాళ్ళ కొద్ది రోజుల్లో డబ్బు సర్దుబాటు చేస్తానని చెప్పుకుంటే ఈ లోపుగా మీరు ఇంత దారుణాన్ని కొట్టుకెడతారా? దారుణమే, కానీ దారుణాలు చేయడం మా వంశాచారం ఏం కాదు. పైగా నేనంత దుర్మార్గుణ్ణి కాదు. కాకపోతే నలుగురిలోనూ నీ పరువు పోకుండా ఉండడానికి ఈ పని చేశాను. మాట్లాడమే కైలాసం. ఆ పైకి దుర్మార్గంగా కనపడతారే గాని నిజానికి దైవ సమానులు కదండి. కనుకనే దయదలిచి లక్ష్మీపతి నీకు సలహా ఇస్తున్నాను, విను. ఆ భీమరాజు అనే దౌర్భాగ్యుణ్ణి నువ్వు ఇంటి నుంచి బయటికి తరిమేస్తే నీ ముందే ఈ కాగితాలను ముక్క ముక్కలుగా చింపేస్తాను. ఆ ముక్కలు మా కైలాసం చేత తెలిపించేస్తాను. అర్థమైంది. నన్ను అడగత్తిలో పెట్టి ఆ భీమరాజు అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారన్నమాట. నువ్వేమైనా అనుకో, వాణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటేసిన మరుక్షణం నిన్ను రుణ విముక్తుల్ని చేస్తాను. బాగా ఆలోచించుకుని కబురు చేయి. నీ నిర్ణయంతో ఈ కాగితాల్ని చింపించేసుకున్నావా సరే సరే, లేదా ఈ కాగితాలు నీ జీవితాన్ని ముక్క ముక్కలు చేసేస్తాయి. వస్తాను. అది లెక్క. కొట్టేశారు బాబోయ్, గుద్దేశారు బాబోయ్, చంపేశారు బాబోయ్. ఆగవయ్యా ఆగు. ఎవరు ఎవరిని గుద్దేశారు, ఎవరు ఎవరిని చంపేశారు? పోలీసు రిపోర్ట్ ఇవ్వక ఇక్కడ దేవుడు చంపేశారు బాబోయ్. మీ ఇంట్లో వాళ్ళు లాటరీ టికెట్ కొట్టేశారు బాబోయ్, గుద్దేశారు బాబోయ్, చంపేశారు ఆగవయ్యా బాబోయ్. ఆగవయ్యా, ఇలా శివాలెత్తి కుప్పిగంతులు వేయకుండా కుదురుగా అసలు విషయం ఏంటో చెప్పు. కుదురుగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న లాటరీ టికెట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేవుడు. నాకే నిన్ను నిన్ను చంపిన బాబలేదా? నిన్ను ఏం చేసిన బాబలేదు? నిన్ను నిన్ను ఇదే లాటరీ వచ్చిందంటే ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు, ఇలా బాగా చేస్తారేంటి? ఆనందం వెనక చేసుకోవడం అనేక రకాలు రా. అందులో ఇదోటి. నాన్న ఎవరు నీకు నాన్న? మీ నాన్న ఎప్పుడు చచ్చాడు? పో. నువ్వు చచ్చిపోయావా? ఎప్పుడు చచ్చిపోయావు? ఏ రోజు చచ్చిపోయావు? ఎన్ని గంటలు చచ్చిపోయావు? మావయ్య మావయ్య ఎవరు నీకు మావయ్య? నాకెవరు లేరు, మీరు నాకేం కారు. పొండి. అయ్య బాబోయ్, ఈయనకి పెద్ద పిచ్చెట్టినట్టుందండి. నా కథ కూడా లేదంటాడేమో. పొండి, అందరూ పొండి. చెరువులో కప్పలాగా పిల్లల ఎదగలాగా అంతా నాకు డబ్బు వచ్చిందని నా చుట్టూ చేరదాం అనుకుంటున్నారా? నేనెవరిని జారివ్వను. పొండి. నా లాఠీ టికెట్ ఏది? నా లాఠీ టికెట్. తను మన ఇంట్లో చేరి తన దగ్గరికి ఎవరు చేరద్దంటాడేంటి? దగ్గరికి చేరితే డబ్బు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయం. బుద్ధులు అక్కడికి పోతాయి. అగో నా డబ్బేది? నా డబ్బు ఎక్కడ? డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటుందండి బాబు? వేస్తాను రే. డబ్బు ఇవ్వకుండా టికెట్ ఇస్తాను అనుకున్నావా? నెంబర్ చూడండి బాబు. ఇలా రా. చెప్పు. చూడు చూడు. మీ జాతకం మహర్జాతకం. మొదరసం జాతకం ఒక్క నెంబర్ లో పోయింది. ఆ వచ్చింది బుల్లిబాబు టికెట్ అయి ఉంటుంది. పులిబాబా ఎక్కడ? ఏడి పులిబాబు? పులిబాబు నా ప్రాణం, పులిబాబు నా దైవం. పులిబాబు లాంటి వచ్చిందిరా. ఆ డబ్బులు పంచుకుందాం. ఆపండి. రమణ గారికి ఏమి రాలేదు, మీ అందరికీ వచ్చింది. కడుపు నొప్పి, మాయరు. బాబు మన శరీరాలు వేరేనా, ఆత్మలు ఒకటేరా? ఏది లాంటి టికెట్? ఏది ఏదైనా లాంటి టికెట్ ఏది? ఇదిగో బుల్లిబాబు టికెట్ నా దగ్గర దాచుకున్నాడు. బాబు గారు మీరే నా ప్రాణం, మీరే నా దైవం. మీరు రమణ నాకు చేరుకోను. ఆగండి బుల్లిబాబు ఆగండి. పూర్తిగా తెలుసుకుని అప్పుడు చెబుతురు గాని ఎవరు మీ ప్రాణం. తీసుకోండి. ఈ టికెట్ కూడా ప్రైజ్ రాలేదా? దరిద్రుడు, నాకే రాలేదు, ఇక వీడి వారికే వస్తుంది. అమ్మ అబ్బని పోగొట్టుకున్న రోజు తెలిసింది వీడెంత అదృష్టవంతుడో. అమ్మయ్యా, ఎవరికీ రాలేదు కదా, ఎందుకు వచ్చిన గొడవ? వదిలేయండి. మీరందరూ మాట్లాడడం పూర్తయిందా? అయిపోయింది బాబు. ఇక నేను చెప్పేది వినండి. బుల్లిబాబు టికెట్ కే 10 లక్షల లాటరీ వచ్చింది. ఆ స్టీల్ సామాన్తో లోపల పెట్టు. తప్పుకో అడ్డం తప్పుకో. రండి తీసుకురండి తీసుకురండి. ఏమండి? డైనింగ్ టేబుల్ హాల్లో పెట్టండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ నా రూమ్ లో పెట్టండి. సుందరి నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. తప్పుకోవయ్యా. అమ్మా ఓ నువ్వా? నేను చెప్తూ ఉండేవాడిగా ఏదో రోజు లక్షాధికారిని అయిపోతానని. అయిపోయాను అంతే. మా ఇంట్లో వాళ్ళక లాటరీ తగిలింది. అందుకనే అమ్మాయి గారు మెరిసిపోతున్నారు. మెరిస్తే మెరిస్తే గాని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటా విషయం? అదే మన పెళ్లి విషయం మా నాన్నగారితో చెప్పాలని. నీ ఇష్టమేనేమిటి? నా ఇష్టాలతో పని లేదా? ఏమిటో తమరి ఇష్టాలు. నేను డబ్బు గల వాళ్ళని చేసుకోకూడదు అనుకుంటున్నాను. ఏమిటి? డబ్బున్న వాళ్ళని చేసుకోవా? అయితే నన్ను కూడానా? నువ్వేమిటి గొప్ప? ఎవరినైనా చేసుకోను. ఏమిటి? చేసుకోవా? చేసుకోను. నిజంగా చేసుకోవా? చేసుకోను.
కాశీ లోపల ఏమిటయ్యా పూజారు అంత స్థిమితంగా కూర్చున్నావు? నేను వచ్చేసాను, పూజ ప్రారంభించు. అబ్బా తొందర పడకండి, ఇంకా వేళ కాలేదు. మనం వచ్చినా ఇంకా వేళ కాలేదంటాడేమిటి? ఇదేదో తిరగసలగ్గానే ఉందండి. నా ఎడంకన అదురుతూ ఉంది. అశోభం జరుగుతుంది. ఉండు. రండి రండి, దయచేయండి లక్ష్మీపతి గారు, తమరా కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేయండి దయచేయండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రామరాజు కులాసా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నేను కూడా పెందలగాడే వచ్చేవాడిని, కానీ ఊళ్ళో 1,00,000 పనులు ఏమీ తిరుబడి కావటం లేదు. ఒకటి కష్టం నేనే చూడాలి, మరొకటి కొంప నేనే నిలబెట్టాలి. కోడి తగాదా నేనే తెచ్చాలి, కోర్టు తగాదా నేనే పరిష్కారం చేయాలి. అయినా నేనేం పెద్ద లేటు కాదు. కాకపోతే పని పాట లేని వాళ్ళు ప్రసాదం కోసం ప్రొద్దున్నే గుళ్ళోకి వచ్చి కూర్చుంటారు. ఏం కైలాసం, ఏమంటా? ఈ లెక్కేం కాదులేండి. కన్నదరాని కారణం తెలిసిపోయిందండి. ఏమిటది? లక్ష్మీపతికి పెద్దరికం వచ్చేసింది, మన పరువు దెబ్బతినేసింది. అయ్యా హారతి. ఏమయ్య పూజారి, అయ్యా పూజలు అర్చనలు ప్రసాదాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? ఇక నుంచి మీ నీడలో ఉండబోయే ఆ తల్లికి అన్ని సవ్యంగానే జరుగుతాయి బాబు. ఆ హారతి ఎలా తగలే? సరే, నేను వస్తాను. అయ్యా ప్రసాదం పంపించు. అన్నట్టు రామరాజు, నీకేదో బాకీ ఉన్నానని ఇంటి మీదకి వచ్చి అగ్గి మీద గుగ్గిలమయ్యా. ఆ బాకీ కాగితాలు పంపించు. ముష్టి డబ్బు అనా పైసలతో సహా నీ ముఖాన్ని పారేస్తా. పదబాబు రామ్మ. ఏమయ్యా పంతులు, నీకు హారతి ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు, నీకేం వచ్చింది తెగులు? నాకేం తెగులు రాలేదు బాబు, ఆ లక్ష్మీపతి బాబు గారికి సిరొచ్చింది, దాంతో అందరిలోనే మార్పు వచ్చింది. కైలాసం, ప్రసాదం ముక్కలు తిని నేను వదిలిపెట్టిన విస్కీ చుక్కలు నాకే ఆ పూజారి గాడి అంత అవమానం చేశాడయ్యా. అది వాడు తప్పు కాదండి. మనిషి అనేవాళ్ళు లెక్కే అంత. వాడిని అంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసే పెద్దలందరూ ఇప్పుడు ఏమయ్యారండి? వీళ్ళు లక్ష్మీపతి అరిగెక్కేశారు. కారణం ఏమిటండి? మీరేమో వట్టి దర్శనాలు ఇచ్చేవారు, ఆయనేమో కాఫీ టిఫిన్లు 2 కూడా ఇస్తున్నాడు. మీరు ఏమీ అనుకోనంటే నేనేమనుకోని చెప్పు. నాకు కూడా ఆయన అరిగెక్కేయాలంటే ఉందండి. నీకు విశ్వాసం నశిస్తోంది. విశ్వాసాన్ని ఏముందిలేండి, ఎవరి టైం బాగుంటే వాళ్ళ మీదే పెరిగిపోతూ ఉంటుంది విశ్వాసం. అనుకోకుండా లక్ష్మీపతికి ఐశ్వర్యం కలిసి వచ్చింది. ఎంగిలి మెతుకులాగా జనం మీద రూపాయలు జల్లుతున్నాడు, వీళ్ళు ఎగబడిపోతున్నారు. వేశానొక పథకం, చూద్దువుగానే ఏమవుతుందో. తర్వాత నీకో విషయం చెప్పాలి. ఏంటండి? అతని అరుగెక్కేసిన అందరినీ వదిలేసినట్టు నిన్ను వదిలేస్తాను అనుకోకు. కళ్ళజోడుతో సహా మొహం పచ్చడైపోద్ది. అయ్యి బాబోయ్, నేను ఏదో సరదాగా అన్నానండి, మీరు సీరియస్ గా తీసుకున్నారా?